దసరా నాడు పాలపిట్టని ఎందుకు చూస్తారు? విజయదశమి సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వీజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గగా పూజించి దశమి నాడు అపరాజిత దేవి అని రాజరాజేశ్వరి దేవిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. దశమి నాడు గ్రామ శివార్లు దాటి ఈశాన్య భాగంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. శమి వృక్షాన్ని దర్శించి దసరా నాడు దసరా వేడుకలను ఉత్సాహంగా చేసుకుంటారు. తర్వాత పాలపిట్టను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నీలం పసుపు రంగులో కలబోతగా ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణుడితో యుద్ధానికి బయలుదేరిన రాముడికి మొదట పాలపిట్ట దర్శనమిచ్చి చెప్తుందట. అలాగే అజ్ఞాతవాసం ముగించుకుని పాండవులు విజయదశమి నాడు జమ్మి చెట్టుకు పూజించి దానిపైన ఉంచిన ఆయుధాలను తీసుకుని అరణ్యంలోనికి వెళ్ళసాగగా పాలపిట్ట దర్శనమిచ్చిందని కథ ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపర యుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని విశ్వసిస్తారు. ఈ మేరకు దసరా నాడు విజయోత్సవానికి సూచికగా శమి వృక్షానికి పూజించి మరి గ్రామ శివారులో ఘనంగా పూజ చేస్తారు. అప్పుడే పాలపిట్టను చూడాలని సాంప్రదాయంగా ఏర్పడిందని నవరాత్రులు చేసుకున్న భక్తులు చెప్తూ ఉంటారు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే మీ స్నేహితులకి మరియు మీ చుట్టాలకి మరియు మీ బంధువులకి పాలపిట్ట యొక్క విశేషం గురించి దసరా రోజు మరి ఈ వీడియోని ఖచ్చితంగా వారికి షేర్ చేయండి.